అనుకోని రీతిలో ఈ కీర్తనలన్నీ కూడా దావీదుని గురించి కానీ ఆసాపుని గురించి కానీ ఈ కీర్తనలో రాయబడిన ఇర్మియా రాశాడు, లేకపోతే హిజ్కియా రాశాడు. ఈ కీర్తనలో కోరా కుమారులు రాశారు. ఈ కీర్తనలో అనేక మంది రాశారు. ఈ కీర్తన గ్రంథంలో ఒక్కొక్క భావాన్ని గూర్చి ఈ కీర్తనలు రాస్తూ ఉన్నారు. దాని విషయంలో ఈ కీర్తనను కోరా కుమారులు రాసినప్పుడు కోరా కుమారుల యొక్క చరిత్రను గురించి ధ్యానం చేయొచ్చు. ఈ కీర్తన ఇర్మియా రాశాడంటే ఇర్మియా యొక్క ఏ విషయంలో ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడనే విషయాన్ని సందర్భంగా మనం ధ్యానం చేయొచ్చు. ఆసాపు విషయంలో మనం చూడొచ్చు. ఆసాపు కూడా ఏ విధముగా ఎంత కీర్తనకారుడో, ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఏ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, లేదా దేవుని నుండి ఏ విధంగా తొలగిపోయాడో కూడా మనం ధ్యానం చేయొచ్చు. అప్పుడు దావీదు విషయంలో కూడా చూడొచ్చు. సొలొమోను కూడా ఈ కీర్తన రాశాడు. ఏవి ద్వేషం కలిగి ఈ కీర్తన సొలొమోను రాశాడు అనే దాని కొరకు మనము ధ్యానం చేయొచ్చు. ఒక్కొక్క భావం, ఒక్కొక్క సందర్భము ఆ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న మనము, భూమి మీద నడుస్తున్న మనము, మన ప్రవర్తన, మన కుటుంబంలో మన భార్య, బిడ్డలు, లేదా మన స్నేహితులు, మన బంధువులు, మనకు కావలసిన వారు, స్నేహితులు ఏ విధముగా ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ప్రవర్తనలన్నింటిని గూర్చి ఇందులో రాసి ఉన్నాడు. భక్తి గలవారు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, ఆత్మీయత కలిగిన వారు ఉంటారు, విశ్వాసం ఆత్మీయత లేని వారు ఉంటారు, విశ్వాసం కలిగిన వారు ఉంటారు, విశ్వాసం లేని వాడు ఉంటాడు. మరి విశ్వాసం ఉన్నాడు అనుకో, విశ్వాసం లేని వారు ఉన్నారు అనుకో, విశ్వాసం లేని వారి మధ్యలో బ్రతకడం కష్టం. భక్తి గలవాడు ఉన్నాడు అనుకో, భక్తి లేనివాడు మధ్యలో భక్తి గలవాడు బ్రతకడం కష్టం. ఒకవేళ భక్తి విశ్వాసం ఉన్నప్పుడు కూడా ఆత్మీయత లేదనుకో, ఆత్మీయత కలిగిన వాడు వారి మధ్యలో బ్రతకడం కూడా కష్టం. ఎందుకంటే వారికి ఆత్మీయత తెలియదు కనుక వాళ్ళు ఆ ఆత్మీయతను అర్థం చేసుకోరు. ప్రతి విషయంలో కూడాను ఆత్మీయతను వంచేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనము ఆత్మీయతను కలిగి ఉండాలి. ఆత్మీయత, భక్తి విశ్వాసాలు కాదు కానీ మనసులో ఆత్మీయత కలిగిన వారముగా మనం జీవించినప్పుడు మనం ప్రతిదీ కూడా ప్రతి దానిని గ్రహించగలుగుతాం, ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతాం, దేవుడిని మనము పరిపూర్ణంగా చేయించగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, దేవుని మీద ఆధారపడతాం. దావీదులాగా ఇదిగో దేవా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? దేవా ఇదిగో నీవే అన్నాడు. నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను. నీవే నా దేవుడు, నీవే నా రక్షణకర్త, నా దుర్గము నీవే, నన్ను కాపాడగలిగిన వాడు నీవే, కాపాడగలిగిన వాడు నీవే. ఆయన కాపాడాడు. ఆయన కాపాడటమే కాదు కానీ అతని పట్ల ఎంతో ఆనందించిన దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. కీర్తన గ్రంథంలో చూడొచ్చు. నీతిమంతులు అంటే ఎలా ఉంటారు? యథార్థవంతులైన సన్నిధిలో నివసింపగలిగిన వారిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నివసించాలన్నా దేవుడు ఆ కృప ఇవ్వాలి. బైబిల్ అన్నాడు, చక్కని మాటలో ప్రసంగి గ్రంథంలో అన్నాడు, లేదంటే ఇంకొక మాట జకర్యా గ్రంథంలో అన్నాడు. ఆయన ఏమన్నాడు? నా మందిరంలో నిలిచుండి భాగ్యం నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎవరితోటి? యోషువతో చదివిస్తున్నాడు ఆయన. ఆమె దేవుడు ఇవ్వాలి ఆ వాక్యం. దేవుడి సన్నిధిలో ఆరాధించాలన్నా, దేవుడి సన్నిధిలో వాక్య పాఠం చదవాలి, ప్రార్థన చేయాలన్నా, దేవుడి సన్నిధి మందిరానికి వెళ్ళాలన్నా దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వాలి. ఆ భాగ్యం మనకి ఇచ్చినప్పుడు దేవుడి మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేయగలిగిన వారుగా ఉంటాం, దేవుడు పని చేయగలిగిన వారుగా ఉంటాం, దేవుడు మాట్లాడే వాళ్ళుగా ఉంటాం, అనేక మందిని దేవుడి దగ్గర నడిపిస్తాం. దినాన్ని 140 అధ్యాయంలో ఇంకా చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని, మొదట్లోను 6లోను ఆఖరి 11 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుని వచ్చాం. అయితే దేవుడు దావీదుని ఆశీర్వదించాడంట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏముంటుంది? చెవియొగ్గి నా యొద్దకు రండి, నేడు నా మాట ఇప్పుడే బతుకుతారు, దావీదు చూపిన శాశ్వత కృపను మీకును అబ్బా. చెవియొగ్గి నా యొద్దకు రండి, నేడు నా మాట ఇప్పుడే కనుక దావీదు చూపిన శాశ్వత కృపను మీకును చూపుతాను అంటున్నాడు ఆయన. అబ్బే హల్లెలూయా. కృప అనేది, కృప అంటే ఏంటి తెలుసు? కృప వలన రాజ్యము స్థిరపరచబడుతుందంట. కృప వలన సింహాసనం
అతిష్ఠించబడుతుందంట. స్తోత్రం చెప్తున్నా. కృప వలన బ్రతుకగలమంట, కృప వలన ఐశ్వర్యవంతులు అవుతామంట, కృప వలన బలవంతులు అవుతామంట. కృప అంటే కృప ప్రతి పాప శాప రోగ మరణాన్ని కృప విడిపించగలిగింది కృప. అందుకే సౌలు పౌలుగా మారినప్పుడు ఏమన్నాడు? నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన మాత్రమే అన్నాడు. హల్లెలూయా. నిజమే, నేనేమై ఉన్నానో అంటున్నాడు. నేను ప్రయాసపడేది నేను కాదు, నాలో ఉన్న దేవుని యొక్క కృపే. మనం ఏదైనా చేయగలిగామంటే, ఏదైనా ప్రయత్నిస్తున్నామంటే, ప్రయాణం చేస్తున్నామంటే, అది మనం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు పౌలు గారు లేక మనం చెప్తామంట, నేనేమై ఉన్నాను, లేదంటే నేను ప్రయాసపడేది, నేను తలపెట్టింది, నేను ప్రారంభించింది, నేను చేయవలసింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపయే. స్తోత్రం చెబుదామా? నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేనేమవుదును యేసయ్యా, యేసయ్యా, నీ కృప నాకు సాలయ్యా, నీ కృప లేని నేనుండలేనయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. అలాగన ఆయన కృప, ఆయన మాట ఇంటే ఆయన కృప దావీదులాగా కృపనిస్తాడు. లేదనుకో ఎవరు మిగలలేదంట, నశించిపోయారంట. మేఘాలు బ్రతుకుండగానే బ్రతుకుదినంలో పిల్లలు లేరంట, గర్భపాలం లేదు, కొట్టుమంతురాలుగా మిగిలిపోయింది. తన భర్తే దావీదు గారు తన పెనిమిటే అయినప్పటికీ అలా ఆ పాపం శాపం మనం అనుకోవచ్చు. అలాగా మామగారు సౌలు కొడుకు అర్కీరాజు ఏ విధంగా అతని రాజ్యం ఏమైపోయిందని చూడొచ్చు. ఎందుకన్నానంటే ఈరోజు మనం ఏం చేసినా తప్పించుకోవచ్చు, కానీ ఒకగానొక దినాన్ని కాలము సమాధానం చెప్తుంది. దేవుడు చూస్తున్నాడు. మనం దావీదులాగుంటే పదార్థంగా, నీతిగా, భక్తిగా, శత్రువుగా హాని చేయలేదంట, హాని తలపెట్టలేదంట. ఏదో చేతులకు అప్పగిస్తున్నాను, నీ శత్రువు నీ కాళ్ళ కింద ఉంచుతున్నాను అన్నప్పుడు కూడా దావీదు హాని చేయలేదంట. ఎందుకో తెలుసా సౌలు సామాన్యమైన వ్యక్త, దేవుడి చేత పిలువబడ్డాడు, అభిషేకించబడిన వాడిని ఎవరు ముట్టకూడదు. అభిషేకించిన వాడు ఎవరు ముట్టినా పర్లేదు, ఒకవేళ ఒక దెబ్బ వేసినా పర్లేదు. అభిషేకించిన వాడిని ఎవరు ముట్టకూడదు. అది దేవుడి చేత అభిషేకం పొందిన వాడు. అది ముట్టడం వలన ఏమవుతుందంటే అది పాపం అవుతుందంట. స్తోత్రం, హల్లెలూయా. అది తెలిసి చాలా మంది తెలియదు. అందుకే మలాకి గ్రంథంలో అంటున్నాడు కదా, నేను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. ఆమె నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. అందరూ అభిషేకించబడిన వారు ఉండరు, కానీ దేవుడు ఎన్నికల్లో ఏర్పాట్లో ఉన్నవారు మాత్రం ఉంటారు. వాడిని ముట్టుకున్నవారు, వాడిని ముట్టకూడదు, తాకూడదు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు, పిలువబడి అభిషేకించబడ్డాడు, కొట్టబడ్డాడు కూడా, మార్పు పొందాడు, కడగబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, నీతి వల్లే మార్చబడ్డాడు. అందుకే నేను నా ఎద్దుకు వచ్చిన మాట వింటే బ్రతుకుతారు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును అంటున్నాడు. హల్లెలూయా. ఆ కృప మనకు కావాలంటే నేడు ఆయన మాటను మనం శ్రద్ధగా చక్కగా మనం వినేవారుగా దేవుడి మాటలను దీవించినగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మనకు సంఘమున కుటుంబానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన ఉన్నతమైన కాపుదల ఇచ్చి నడిపించినాక ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు